మురారి అయితే కృష్ణ బర్త్డే రోజు అయితే కృష్ణని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తాడు. అది చూసి కృష్ణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక రేవతి అలాగే మధుకర్ వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కృష్ణని ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు. అమ్మ, ఈరోజు కృష్ణ బర్త్డే కదా, నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అయితే మధుకర్ రేవతి వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక ముకుంద అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది కృష్ణ మీద. ఇక మురారి అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశానో తెలుసా మీకు? అది మీరు ఎవరు ఊహించనిది, అదేంటో మీకు తెలిస్తే చాలా షాక్ అవుతారని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏంటి నాన్న అది అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు మురారి అయితే, నేను ఏం సర్ప్రైజ్ తెచ్చాను అంటే, మమ్మల్ని యాక్సిడెంట్ చేయించింది ఎవరో, అలాగే కృష్ణ బాబాయ్ని జైలుకు పంపించింది ఎవరో, వాళ్ళని ఆధారాలతో సహా నేను కనిపెట్టాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముకుంద్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి ఆధారాలతో సహా కనిపెట్టాడా? అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? అసలు ఎవరిని కనిపెట్టాడు? అసలు ఎవరు అనుకుంటున్నాడు మురారి అని చెప్పి ముకుంద్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక కృష్ణ అయితే చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, అమ్మయ్య ఇప్పుడైనా సరే పెద్దత్తయ్య నన్ను తప్పు చేయలేదని ఒప్పుకుంటారు, పెద్దత్తయ్యకి నేను ఏ తప్పు చేయలేదని తెలుస్తుంది అని చెప్పి కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.